మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ ఈ మాటలు మనకు కూడా తెలియజేస్తున్నాడు. నేను చెప్పినది ఏమనగా అంటున్నాడు. ప్రత్యేకంగా ఆయన దేవుని ప్రేరేపణ చేత, దేవుని ఆత్మ చేత ఏ విధముగా బోధిస్తున్నాడు అంటే, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునడి, అప్పుడు మీరు శరీర క్రియలను నెరవేర్చరు అంటున్నాడు. మనము దేవుని ఆత్మ కలిగి జీవించాలి. దేవుని ఆత్మతో మనం నడిపించబడినప్పుడు శరీర క్రియలు మనం నెరవేర్చము అని ఈ అపోస్తలుడైన పౌలు మనకి తెలియజేస్తున్నాడు. దేవుని ఆత్మ చేత నింపబడి మనకి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. శరీర కార్యములు నెరవేర్చుకుందురు అంటున్నాడు. ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి అంటున్నాడు. ఆత్మానుసారంగా నడుచుకోవాలంటే పరిశుద్ధాత్ముడు మనకి ఏమి బోధిస్తున్నాడో, ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకి ఏ నీతి బోధిస్తుందో ఆ ఆత్మానుసారంగా మనం నడుచుకున్నప్పుడు శరీర క్రియలు మనము నెరవేర్చకుండా ఉంటాము అని తెలియజేస్తున్నాడు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును వ్యతిరేకంగా పనిచేయను అంటున్నాడు. ఈయన అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నాడు. ఇది వరకు మనం ఒకసారి ఈయన గురించి మనం ధ్యానం చేస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో నా శరీరము నా ఆత్మకు లోబడకుండా ఉన్నదే అని చెప్తూ వచ్చాడు. అలాగే ఇప్పుడు మనకు కూడా చెప్తున్నాడు, శరీరమును అనుసరించకుండా జీవిస్తాము ఎప్పుడంటే ఆత్మానుసారముగా నడుచుకున్నప్పుడు. శరీరమునుకూలంగా నడుచుకోకుండా శరీర కార్యాలు చేయకుండా జీవించగలుగుతాము అంటున్నాడు. ఎందుకంటే శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా నడుచుకును అంటున్నాడు. ఆయనకు కూడా ఇది అనుభవమే. ఆయన ఆత్మ దేవునిలో ఉంటుంది, కానీ ఆయన శరీరము ఆయన అనేక మార్లు ఇబ్బంది పెట్టినట్లుగా మనం గత వాక్యాల్లో చూసాము. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు. కాబట్టి ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును వ్యతిరేకముగా పనిచేయను. కాబట్టి మనము ఆత్మను ఎల్లవేళలా కలిగి ఉండి మన హృదయంలో ఆ పరిశుద్ధాత్మని ధ్యానం చేస్తూ, ఆ యేసుక్రీస్తు ప్రభుని రక్షకుని ధ్యానం చేస్తూ మనం ఆత్మానుసారముగా నడుచుకున్నప్పుడు శరీర క్రియలన్నింటికి మనము దూరముగా జీవించగలుగుతాం. నూతన సంవత్సరంలో ఈ శరీర క్రియలన్నిటినీ మనము జయిస్తూ ఆత్మానుసారమైన జీవితం జీవించి ఆ రక్షకుడిని మనం సేవించినప్పుడు ఆయనే మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఆయన కృపలో మనల్ని వర్ధిల్ల చేస్తాడు. ఆయన ప్రేమ కనికరములతో మనల్ని నింపు దేవుడుగా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది అంటున్నాడు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచజాలరు అంటున్నాడు. దేవుని సంతోషపరచ నేరరు అంటున్నాడు. శరీరానుసారులు దేవుని సంతోషపరచరు. ఆత్మానుసారముగా జీవించినప్పుడు సమాధానమును కలిగి ఉంటుంది అంటున్నాడు. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమును కలిగి ఉంటుంది అంటున్నాడు. జీవమును సమాధానమును కలిగి ఉంటుంది. కాబట్టి మనము ఆత్మానుసారముగా నడుచుకున్నప్పుడు మనలో జీవము, ఆత్మీయ జీవితము పెంపొందుతుంది. మన ఆత్మీయ జీవితంలో మనం కాపాడుకున్న వారం అవుతాం. శరీరానుసారమైన మనసు దేవునికి ఇష్టం లేదు అంటున్నాడు. ఇక్కడ దేవుణ్ణి సంతోషపరచలేరు అంటున్నాడు. కాబట్టి మనం ఆత్మానుసారముగా జీవిస్తూ దేవుణ్ణి సంతోషపెడుతూ మనం ఆయన వృద్ధిలో, ఆయన ప్రేమలో ఎదుగుదముగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయ కాలంలో మీరు ఇచ్చిన వాక్యం కొరకు మీ స్తోత్రాలు ప్రభువా. అపోస్తలుడైన పౌలు ద్వారా మీరు మాకు నేర్పించిన వాక్యం కొరకు మీ స్తోత్రములు. ఆత్మానుసారముగా జీవించే వారముగా నేర్పించండి. వినుచున్న బిడ్డలందరూ ప్రభువా మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ, అయ్యా నాయన మిమ్మల్ని మా ప్రభు ఘనపరుస్తూ, కీర్తిస్తూ, సంతోషంతో మిమ్మల్ని సేవించే భాగ్యము బిడ్డలందరికీ దయచేయండి ప్రభువా. ఈ మనవులు యేసుక్రీస్తు వారి పేరిట మీ పాదం మీద బ్రతిమలాడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.